హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి నేను తాజా గాసిప్స్ అనే కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ గాసిప్స్తో రెగ్యులర్గా కొత్త ఎపిసోడ్స్ వస్తుంటాయి. సో మన ఎపిసోడ్ 1 స్టార్ట్ చేసేద్దామా? బాలీవుడ్ హీరో గోవింద గారు చాలామందికి తెలిసే ఉంటారు. చాలా ఇయర్స్ ముందు ఒక ఇంటర్వ్యూలో జేమ్స్ కెమెరాన్ నా ఫ్రెండ్ అని, అవతార్లో హీరోగా నన్నే యాక్ట్ చేయమన్నాడని, కానీ నేను బ్లూ పెయింట్ వేసుకొని యాక్ట్ చేయలేను అని రిజెక్ట్ చేసేసానని చెప్పారు. అప్పుడు ఆ టాపిక్ మీద చాలా ట్రోల్ అయ్యారు. సో రీసెంట్లీ ఆ విషయం మీద సోషల్ మీడియాలో ఒకవేళ గోవింద గారు అవతార్ మూవీలో హీరోలాగా యాక్ట్ చేసుంటే ఎలా ఉండేది అని ఏఐ పిక్స్ వైరల్ అవుతున్నాయి. చూడ్డానికి చాలా ఫన్నీగా ఉన్నాయి. అండ్ అదే ఇంటర్వ్యూలో తను జేమ్స్ కెమెరాన్కి నీ మూవీ పేరు అవతార్ అని పెట్టు అని సజెస్ట్ చేశానని కూడా క్లెయిమ్ చేశారు. అది ఎంత నిజమో జేమ్స్ కెమెరానే క్లియర్ చేయాలి. రీసెంట్గా అల్ల నరేష్ గారి బచ్చల మల్లి అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అభోవం గారు ఇలా అన్నారు: అందరి హీరోస్కి ట్యాగ్స్ ఉన్నాయి, కానీ అల్ల నరేష్ గారికే లేదు. తనకు కూడా ఏదో ఒక ట్యాగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. నాకేమనిపిస్తుందంటే, ఒక ట్యాగ్ వల్ల హీరోకి రెస్పెక్ట్ వచ్చేది, అలానే ట్యాగ్ లేకుంటే అదే రెస్పెక్ట్ రాకుండా కూడా ఉండదు. ఆడియన్స్ ఆల్వేస్ లవ్డ్ హిమ్ ఫర్ హిజ్ రోల్స్. అయినా ఆ ట్యాగ్స్ చాలా ఓల్డ్ స్కూల్ అయిపోయాయి, ఈ మధ్య క్రింజీ కూడా అయిపోయాయి. బట్ ఒక ట్యాగ్ వల్ల నరేష్ గారికి హ్యాపీనెస్ వస్తుంది అంటే వై నాట్? నిన్న మొన్న వచ్చిన పిల్ల బచ్చాలందరికీ ఉన్నాయి ట్యాగ్స్, వై నాట్ హిమ్? రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్లో ఒక తమిళనాడు ఎంపీ ఎస్ వెంకటేశన్ అనే ఆయన స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారంట. పొలిటికల్కి సంబంధించిన మూవీలో ఈయన యాడ్ చేసే పాయింట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయేమో చూద్దాం. అండ్ గేమ్ చేంజర్ మూవీ పైన ఇంకో విషయం, ఈ మూవీ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను. బట్ అసలు ఇంకా రిలీజ్కి హార్డ్లీ 25 days కూడా లేవు, అయినా మూవీ మీద అస్సలు బజ్జే లేదు. మూవీ టీం రిలీజ్ అన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నామని క్లెయిమ్ చేశారు. కానీ హార్ష్ ట్రుత్ ఏంటంటే, బాలీవుడ్ కాలీవుడ్ కాదు, టాలీవుడ్ ఆడియన్స్కి కూడా చాలా వరకు ఈ మూవీ గురించి ఐడియా లేదు. ఐ థింక్ ఇట్స్ హై టైమ్ ఫర్ మూవీ టీమ్ టు బకల్ అప్ అండ్ ప్రమోట్ ఇట్. ప్రభాస్ గారి కల్కి మూవీ జపాన్లో రిలీజ్ అయింది. సో మూవీ టీం దీన్ని బాగా ప్రమోట్ చేద్దామని బాగా ప్లాన్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ప్రభాస్ గారికి ఇంజరీ అవ్వడం వల్ల ప్రమోషన్స్కి జాయిన్ అవ్వలేకపోయారు. బట్ ఫ్యూచర్లో పక్కాగా వస్తా అని ప్రామిస్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అండ్ మూవీ రెస్పాన్స్కి వస్తే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని టాక్. ఆర్ఆర్ఆర్ మూవీది బిహైండ్ అండ్ బియాండ్ అని డాక్యుమెంటరీ రిలీజ్ అవ్వబోతుంది. దాని ట్రైలర్ కూడా వచ్చేసింది. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీగా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. అండ్ రాజమౌళి గారి వర్కింగ్ స్టైల్ అండ్ తన పర్ఫెక్షన్ పిచ్చి గురించి మనం ఎప్పుడూ సెలబ్రిటీస్ నోటితోనే విన్నాం. బట్ దాన్ని మనమే చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఉపేంద్ర గారి యుఐ మూవీ రిలీజ్ అవుతుంది, కానీ దీని మీద ఒక రూమర్, దీనికి చాలా క్లైమాక్సెస్ ఉన్నాయని, ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్క క్లైమాక్స్ ఉంటుందని సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయింది. నేను ఫస్ట్ చూసి నాన్ సెన్స్ అని ఫీల్ అయినా, తర్వాత ఉపేంద్ర గారిని నమ్మలేం, ఆయన పెట్టింటాడని ఫీల్ అయ్యా. సో ఈ విషయం ఉపేంద్ర గారిని డైరెక్ట్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అడిగాడు. అప్పుడు ఆయన ఇదంతా ఫాల్స్ రూమర్ అని, ఇలా ఏం ఉండదు అని క్లారిఫై చేశారు. మంచు ఫ్యామిలీ నుంచి ఇంకో కొత్త న్యూస్ వచ్చింది. మంచు విష్ణు గారు మంచు మనోజ్ వాళ్ళ ఇంట్లో డీజిల్ అండ్ షుగర్ని కలిపి జనరేటర్లో వేశారని చెప్పారు. దీనివల్ల మా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయిందని మా అమ్మ, మా పిల్లలు అందరూ భయపడ్డారని చెప్పారు. నాకేమనిపిస్తుందంటే, ఇట్స్ హై టైమ్ దట్ దిస్ ఫ్యామిలీ టేక్స్ దర్ లైఫ్ ఇన్ కంట్రోల్. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీలో పర్సనల్గా ఏమీ జరగడం లేదు, అన్నీ సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. అప్పుడప్పుడు ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్, బికాస్ యాక్టర్స్కి మ్యాక్సిమం కావాలా అనుకునేది పర్సనల్ లైఫ్ అండ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. బట్ వీళ్ళకి రెండూ లేకుండా అయిపోతున్నాయి డే బై డే. వాళ్ళ మూవీస్ కన్నా వాళ్ళ మీద జరిగే ట్రోల్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగే గొడవలే అందరికీ తెలుసు. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ వాళ్ళు అన్నీ కంట్రోల్లో చేసుకొని మంచి కంటెంట్ బేస్డ్ మూవీస్ని చేసి మరి ఒక డిగ్నిఫైడ్ పొజిషన్లో రావాలనుకుంటున్నా. దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. మరి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్